హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన డిఎస్సి ఫైనల్ మెరిట్ జనరల్ ర్యాంక్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ జనరల్ ర్యాంక్ లిస్ట్లో ఇందులో 1:3 ప్రకారం అయితే మనకి అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే రమ్మని అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే. సో మరి ఈ 1:3లో ఎవరు ఎక్కడ ఏ జిల్లాల ప్రకారం ఎక్కడికి పోయి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, ఎవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డౌట్స్ ఏమైనా వస్తే కామెంట్లో అడగండి. ప్రతి కామెంట్కి నేను మీకు ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొదలు పెట్టుకుంటే కనుక సిరిసిల్ల డిస్టిక్ నుంచి అయితే మనం మొదలు పెట్టుకుందాము, ఓకేనా. సో ఇందులో కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే మిగతా అన్ని కూడా మీకు ఏది ఎక్కడ చూసుకోవాలి అనేది మీకు చెప్తాను. అక్కడ మీరు ఆ డిస్టిక్ వాళ్ళు ఆ వెబ్సైట్కి వెళ్ళి అయితే చూసుకోవచ్చు. సో నేను ఫస్ట్ సిరిసిల్ల డిస్టిక్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నాది కూడా సిరిసిల్ల డిస్టికే కాబట్టి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్రికా ప్రకటనలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, దీనిలో మీకు స్క్రీన్ మీద కూడా కనబడుతుంది, ఓకేనా. డిఎస్సి 2024 పరీక్ష హాజరైన అభ్యర్థుల నుండి 1:3 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల వివరాలు సిరిసిల్ల DEO.com వెబ్సైట్లో ఉంచబడును, ఓకేనా. సో 1:3 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులు 1/10/2024 నుంచి 4/10/2024 వరకు GHS సిరిసిల్ల పాఠశాల నందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ల కొరకు సమయం 10 గంటల నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హాజరు కాగలరని విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ గారు ఒక పత్రికా ప్రకటనలో తెలియజేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీరు ఎక్కడ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక సిరిసిల్ల DEO.com వెబ్సైట్లో మాత్రం మీరు ఖచ్చితంగా మీరు వెబ్సైట్ అయ్యి క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేస్తే కనుక మెదక్ డిస్టిక్లో చూస్తే అయితే ఒక్కొక్క పత్రికా ప్రకటనలో ఒక్కొక్క డిఓ అధికారి ఒక్కొక్క విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మెదక్ జిల్లా కనుక చూస్తున్నట్లయితే మెదక్ జిల్లాలో డిఎస్సి 2023-2024 ద్వారా ఎంపిక కాబడిన అభ్యర్థులకు అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకు బాలుర ఉన్నత పాఠశాల మెదక్ నందు సర్టిఫికేట్ పరిశీలన చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి రాధాకిషన్ గారు తెలిపడం జరిగింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అక్టోబర్ 1వ తేదీ నాడు కేవలం SGTలకు మాత్రమే ఉంటుంది. అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు మిగతా అన్ని సబ్జెక్టులకు పరిశీలన చేయబడుతుంది. ప్రతి సబ్జెక్టుకు 1:3 ద్వారా అభ్యర్థులను పిలువబడుతుంది. ఈ అభ్యర్థుల వివరాలను మెదక్ జిల్లా విద్యాశాఖ వెబ్సైట్ www.medakdeo.com వెబ్సైట్లో మీరు పొందపరచడం అయితే జరిగింది అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో నాడు వివరాలను పొందపరచడం ప్రతి అభ్యర్థి పరిశీలనకు వచ్చే సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు జిరాక్స్ సెట్ను కూడా ఒకటి తీసుకురాగలరు అని మనకు మెదక్ జిల్లా సంబంధించిన విద్యాశాఖ అధికారి మనకు పత్రికా ప్రకటనలు అయితే తెలియజేయడం అయితే జరిగింది. తర్వాత జనగామ డిస్టిక్ సంబంధించి చూస్తే కనుక ఇవన్నీ కూడా మనకు 30వ తారీఖు 9వ నెల 2021 నాడు 2024 రోజునైతే ఖచ్చితంగా మనకు పత్రికా ప్రకటన అయితే రావడం అయితే జరిగింది. తర్వాత జనగామ డిస్టిక్ కనుక చూస్తూనే ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి 2024లో ఎంపిక కోసం 1:3 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ 1/10/2024 నుంచి 3/10/2024 వరకు జనగామ బస్టాండ్ దగ్గరలో గల ప్రెస్టన్ ఉన్నత పాఠశాలలో వెరిఫికేషన్ నిర్వహిస్తున్నాము. కావున తమరు మొబైల్కి మెసేజ్ వచ్చిన వారు మాత్రమే తమ పత్రాలను మరియు 2 సెట్ల జిరాక్స్లను గెజిటెడ్ సంతకంతో జనగామ బస్టాండ్ దగ్గరలో గల ప్రెస్టన్ ఉన్నత పాఠశాలలో వచ్చి తేదీ 1/10/2024 నుంచి 3/10/2024లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోగలరు. వెరిఫికేషన్కి హాజరు కావాల్సిన అభ్యర్థుల వివరాలు ఇతరములు అన్నీ కూడా వెబ్సైట్లో ఈరోజు సాయంత్రం అందుబాటులో ఉంటాయని జిల్లా విద్యాశాఖ అధికారి కె రాము గారు తెలపడం అయితే జరిగింది. ఇది జనగామ డిస్టిక్ సంబంధించి జనగామ www.janagamadeo.com అనే వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా ప్రతి వెబ్సైట్ కూడా మీరు విజిట్ కండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆదిలాబాద్కి సంబంధించి చూస్తే కనుక డిఎస్సి 2024 1:3 లిస్టులో ఎంపికైన అభ్యర్థులు టెక్స్ట్ మెసేజ్ అండ్ ఈమెయిల్ ద్వారా ఎంపికైన సమాచారం వచ్చిన వారు మాత్రమే సర్టిఫికేట్ల పరిశీలనకు 1/10/2024 నుంచి 5/10/2024 వరకు ప్రభుత్వ డైట్ కళాశాల ఆదిలాబాద్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాగలరు. పరిశీలనకు వచ్చేటప్పుడు మీ విద్యా అర్హతలు
బోనఫైడ్, క్యాస్ట్, ఆధార్ కార్డు మరియు ఇతర ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 సెట్లు గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేటెడ్ చేయించి జిరాక్స్ సెట్ను మరియు www.school.telangana.gov.in నందు పొందుపరచబడిన నిర్ణీత అప్లికేషన్ ఫామ్ను పూర్తి చేసి హాజరు కాగలరని తెలియజేయడం అయితే జరిగింది అని ఈ విధంగా మనకు ఆదిలాబాద్కి సంబంధించిన విద్యాశాఖ అధికారి పత్రికా ప్రకటనలో తెలియజేయడం అయితే జరిగింది. అయితే మీరు ప్రతిదీ కూడా ఏ డిస్టిక్కి సంబంధించిన ఆ డిస్టిక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ DEO.com అందులో చూడండి, వెరిఫికేషన్లో ఖచ్చితంగా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎక్కడ, ఎప్పుడు, ఏ డేట్ నుంచి ఏ డేట్ నాడు, అది SGT వల్ల లేకపోతే మిగతా స్కూల్ అసిస్టెంట్ వల్ల ఎప్పుడు ఎక్కడ అటెండ్, ఏ టైం వరకు అటెండ్ కావాలనేది క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అని ఇక్కడ మీకు శాంపిల్గా అయితే 4 పత్రికా ప్రకటనలు అయితే చూపించడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో మిగతా మనకు ఈ చెక్ లిస్ట్ అనేది 6 పేజీలు అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ వీడియోతో మీకు ఆ చెక్ లిస్ట్ని ఏ విధంగా మనం ఫిలప్ చేసుకోవాలనేది నేను మీ ముందుకు వస్తాను, క్లియర్గా పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ఏమైనా వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.